నమస్తే. ఆగస్టు మంత్ 2025 సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికంటే ముఖ్యంగా ఆగస్టు మంత్‌కి చాలా ముఖ్యమైన విశిష్టత ఉంది. అదేంటంటే ఈ ఆగస్టు మంత్ వచ్చేటప్పటికి శ్రావణ మాస అష్టమితో ప్రారంభమవుతుంది. భాద్రపద మాసం సప్తమితో ఎండ్ అవుతుంది. అయితే ఈ మధ్యలో ఎన్నో పర్వదినాలు, విశిష్ట దినాలు, ముఖ్యమైన దినాలు ఉన్నాయండి. ఇవన్నీ చక్కగా జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేటప్పటికి వరమహాలక్ష్మి ఆగస్టు 8 ఉందండి. అడగకుండానే ఎన్నో వరాలు లక్ష్మీదేవి ఇస్తుంది. అడిగితే ఇంకా ఇంకా ఎన్నో కోరికలు తీర్చే శక్తి మనకి ఆ అమ్మ మనకిస్తుంది. ఈ రోజుని ఖచ్చితంగా మర్చిపోకుండా ఖచ్చితంగా వరమహాలక్ష్మి వ్రతం అందరూ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దీనితో పాటు నెక్స్ట్ డే మనకి ఆహ్, వచ్చేటప్పటికి ఆహ్, గాయత్రి మాత జన్మదినం కూడా ఉంది. అది కూడా చక్కగా అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. ఎవరైతే ఎడ్యుకేషన్ ప్రకారంగా ఉన్నతంగా ఎదగాలనుకుంటున్నారో, ఆధ్యాత్మిక శక్తి, ఆధ్యాత్మిక జ్ఞానం, వేద జ్ఞానం కావాలనుకుంటున్నారు. ఖచ్చితంగా ఆ రోజు జంధ్యాలు మార్చుకొని ఉపకర్మ చేసుకుంటారు. అంతేకాకుండా గాయత్రి మాత యొక్క వ్రతం కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. లాస్ట్‌గా అత్యంత ముఖ్యమైనది వినాయక చవితి. ఇది మనకి 27వ తారీఖున వస్తుంది. సిద్ధి, బుద్ధి ప్రదాత. ఎవరికైతే అనుకున్న పనుల్లో సక్సెస్ కావాలనుకుంటున్నారో, వాళ్ళ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్‌గా ఉండి, బుద్ధి చాలా స్ట్రాంగ్‌గా ఉండాలనుకుంటున్నారో, వాళ్ళు కూడా వినాయక చవితి యొక్క వ్రతాన్ని ఖచ్చితంగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ మాసం అంతా మీరందరూ ఆధ్యాత్మికంగా ఉండి, వరలక్ష్మి వ్రతాన్ని, దానితో పాటు శ్రావణ సోమవారాలు, మంగళవారాలు కూడా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పేసి, మీ అందరికి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క సహజంగానే మీకు ఎన్నో రెమెడీస్ చేసుకోవడానికి కావాల్సిన ఒక మంచి మంత్ ఈ మంత్. ఈ మంత్‌ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఆధ్యాత్మికంగా గడపాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ జన్మ జాతకంలోను, గోచార జాతకంలోను దోషాలన్నీ పోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. నమస్తే. ఆగస్టు మంత్ కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. కర్కాటక రాశి గనుక గమనించుకుంటే ముఖ్యంగా ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మంతు. కొంచెం చాలామందికి జాబుల్లో ప్రాబ్లమ్‌గా ఉంది అని జెప్పేసి నాకు జులై మంత్‌లో కూడా చాలామంది ఫోన్ కాల్స్ అవన్నీ రావటం జరిగింది. అందులోనూ ఈ యొక్క ప్రాబ్లమ్ మీకు ఆగస్టు 15థ్ వరకు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాబుల్లో ప్రాబ్లము, అనుకున్న పనిలో విపరీతమైన ఒత్తిడి వచ్చి కొంతమందికి జాబులు పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఓవరాల్‌గా కొంచెం జాగ్రత్తగా ఉండి, ఈ మంత్ అంతా మీరు ఆధ్యాత్మికంగా చింతనతో ఉండటం చాలా చాలా ముఖ్యము. అందుకని ఈ ఆగస్టు మంత్‌లో ఉన్న పండగలన్నీ చక్కగా సెలబ్రేట్ జేసుకోండి. ఉత్సాహంగా, ఎనర్జిటిక్‌గా ఉండండి. సో, కర్కాటక రాశి గనుక మనం జూసుకుంటే, ఇందులో నక్షత్రం వైస్ గనుక జూసుకుంటే, పునర్వసు 4 పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలంతా కూడాను ఈ కర్కాటక రాశిలో ఉంటారు. పేరు బలం గనక మనం జూసుకుంటే, ఈళ్ళకి హి, హు, హే, హో, డా, డి, డు, డే, డో అన్న లెటర్స్ అంతా కూడాను మనకి కర్కాటక రాశిలో ఉంటారు. మనం గ్రహ స్థితిని గనక గమనించుకుంటే, ఆగస్టు మంత్‌లో 4 గ్రహాల యొక్క మార్పు ఉంది. అందులో ఫస్ట్ సూర్యుడు వచ్చేటప్పటికి ఆగస్టు 17న సూర్యుడు మారబోతూ ఉన్నాడు. అంటే దానికంటే ముందుగా కూడాను 22 డేట్‌న అంటే జులై 22నే బుధుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో మారున్నారు. శుక్రుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో జులై 26 తారీఖున మారి ఉన్నాడు. తర్వాత మనకి కుజుడు వచ్చేటప్పటికి 28వ తారీఖున ఆగస్టు కన్య రాశిలోకి మారి ఉన్నారన్నమాట. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం గనక చూసుకుంటే వీళ్ళకెలా ఉందంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం యొక్క కాన్సెప్ట్ ప్రకారం గనక మనం చూస్తే హ్మ్. ధనము, ధనలాభము, పరాభవము, అర్ధ ప్రాప్తిమని చెప్తారు. అంటే ఏ ప్రకారంగా గనక చూసుకున్నా గాని ఈళ్ళకి ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనలాభం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆహ్, అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని మనం గమనించుకోవాలి. మనకి సెకండ్ హౌస్‌లో సూర్యుడు ఉండటం వల్ల ఇది మనకి కొంచెం ఇబ్బంది పెట్టే పొజిషన్ అని మనం తెలుసుకోవాలి. ఏ విధంగా గనక చూసుకుంటే కొంచెము మీరు ఈ మంత్ యొక్క సక్సెస్, ఫెయిల్యూర్స్ ఎక్కువగా మీ యొక్క డెసిషన్ మేకింగ్‌ని బట్టి, మీ యొక్క మానసిక స్థితిని బట్టి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మంత్ గనక మీకు కలిసి రావాలంటే అది మీ చేతుల్లోనే ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఏ విధంగా అంటే రెండో ఇంట్లో గనక సూర్యుడు ఉంటే హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాపో, శిరోభేద నిష్ఫలం కృషి, వాణిజ్యం, విత్తరాశిగతే రవి అని చెప్తారు. అంటే ఈ ప్రకారం గనక చూసుకుంటే, శారీరకంగా అలసటగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దుష్టులతో సహవాసం పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనస్తాపానికి గురవుతారు. అయ్యో! అనవసరంగా ఈ పని చేశాము, అనవసరంగా వీళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేశాము, వీళ్ళంతా తిరిగి టైం వేస్ట్ చేసుకున్నాము, మనీ వేస్ట్ చేసుకున్నామని బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శిరోవ్యధ విపరీతంగా తలనొప్పొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా నిష్ఫలం కృషి, వాణిజ్యం అని చెప్తారు. అంటే బిజినెస్ స్టార్ట్ చేసినా, అగ్రికల్చరల్ చేసినా, కష్టంతో కూడుకున్న ఏ పని చేసినా గాని అందులో రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 8దో ఇంట్లో సూర్యుని యొక్క దృష్టి ఉండటంతోటి కొంచెం గొడవలయ్యి, యాక్సిడెంట్‌లయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యం ఈ రాశి వాళ్ళు.
మూడో ఇంట్లో గనుక కుజుడు ఉండటం వల్ల, కుజుడు మీకు మూడో ఇంట్లో ఉండి విశేషంగా యోగ్యతను తీసుకొనొస్తూ ఉన్నాడు. కానీ ఆ యొక్క విశేషమైన యోగ్యతని మీరు ఎక్కువగా అనుభవంలోకైతే రాదు అని చెప్పుకోవాలి. వేద ఉండటం వల్ల. అంటే మీకు కుజుడు చక్కగా యోగ్యతను తీసుకొనొస్తున్నాడు. అయితే ఈ కుజుడికి వేరు అడ్డంగా ఇంకొక గ్రహం ఉండటంతోటి కుజుడు తనివ్వాల్సిన మంచి రిజల్ట్స్‌ను పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జనరల్‌గా అయితే మనకి కుజుడు మూడో ఇంట్లో ఉంటే విత్తలాభం, సదా ఆరోగ్యం, ఇష్టసిద్ధి, సుఖావహ, వస్త్రలాభో, ధనప్రాప్తి తృతీయ స్థానకే కుజ అని చెప్తారు. అంటే ఈ టైంలో మీకు వస్త్రలాభం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ధనలాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ చక్కగా టకా చేసే ఒక సామర్థ్యము, ధైర్యము, సాహసం అన్నీ మీకొచ్చేసి ఉంటాయి. అయితే విపరీత వేద వల్ల అంత యాక్టివ్‌గా మీరైతే ఉండలేరని చెప్పుకోవచ్చు. కానీ విశేషంగా ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రొఫెషన్ మ్యాటర్స్‌లో మీది పైచేయిగా ఉండి, అనుకున్న పనులన్నీ అనుకునే విధంగా మీరు టక చేసుకొని ఎళ్ళిపోయేసి అందరి అభిమానాన్నయితే చూరగొంటారని తెలుసుకోవచ్చు. అయితే శుక్రుడు అగైన్ మీకు 12వ స్థానంలో ఉండి అంత మంచి యోగ్యతనైతే ఇవ్వడని తెలుసుకోవాలి. మీకు ఇప్పటిది గనక చూసుకుంటే సూర్యుడు సరిగ్గా ఉపయోగపడట్లేదు. మీకు కుజుడు మంచి చేయాలి. కానీ అతను చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. శుక్రుడు వచ్చేటప్పటికి ఇతను గూడా ఒక మంచి పొజిషన్‌లో అయితే లేరు. అందుకని జెప్పేసి ఈ మంత్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు మీకు 12వ ఇంట్లో ఉండటం వల్ల కొన్ని ఛాలెంజెస్, కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవి ఏమంటే శస్త్రపీడాం చోరబాధ, అతి క్లాశో మహద్భయం, కృషిరవ్యాధి సర్వవిఘ్నం, శాత్ ద్వాదశ స్థానకే భృగు అంటారు. అంటే అగ్రికల్చర్‌గా చేసినా, బిజినెస్ చేసినా, ఏదైనా కష్టపడి చేసినా అందులో సరైన రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మహాద్భయం, చాలా భయం కలిగే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. శస్త్రపీడ అంటే ఆయుధ పీడ, ఏదైనా గాని ఇన్‌స్ట్రుమెంట్స్ కానీ మీరు వాడే ఏదైనా వస్తువులుంటే అవి మీకు ఇబ్బంది పెట్టేసి దెబ్బలు తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుప్త రోగాలు, వెనరల్ డిసీజెస్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూసారు గదా! 3 గ్రహాల్లో ఏ గ్రహం కూడా అనుకూలంగా లేదు. కొన్ని అదర్ గ్రహాలు కూడా మీకు అనుకూలంగా లేకపోవడంతో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నక్షత్ర ప్రకారం గనక చూసుకుంటే ఇందులో పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3 నక్షత్రాలుంటాయని మీరు గమనించుకోవాలి. నక్షత్రం ప్రకారం గనక చూసుకుంటే పాజిటివ్ సైడ్‌లకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది. ధన సంపద ఉంటుంది. మృష్టాన్నము చక్కగా పార్టీలు, ఫంక్షన్‌లెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు ఛాలెంజ్ గనక మీరు చూసుకుంటే గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాశనము, ఏదో ఒక పని మీరు గనక చేసింది ఇంతకుముందు ఏదన్నా ఉంటే అది తలబెట్టిన పని సరిగ్గా ముందుకు పోక ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో గొడవలు పడే అవకాశం గూడా ఎక్కువుండే అవకాశం ఎక్కువుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు గనక చూసుకుంటే పాజిటివ్ సైడ్‌లకి సంపదలుంటాయి. దా సం ధనం ఉంటుంది. ఐశ్వర్యం ఉంటుంది. కానీ ఈళ్ళకి నెగెటివ్ సైడ్‌లో గనక చూసుకుంటే ఈళ్ళకి గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాశనమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒక మీరు తలపెట్టిన పని సరిగ్గా ముందుకు పోక ఇబ్బందులకు గురయ్యి ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అగైన్ ఆశ్లేష నక్షత్రం గనక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది. సంపదలొస్తుంది. నెగెటివ్ సైడ్‌లో గనక చూసుకుంటే గొడవలు, నాశనమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో, చూసారు కదా! మీరు ఫలితాలు గనక మనకి రెమెడీస్ గనక చూసుకుంటే మీరు పరిహారాలు గనక భాగంగా ఈ ఆగస్టు మంత్ అంతా మీరు చాలా ఆధ్యాత్మికంగా గడపడం చాలా ముఖ్యం. అందులోనూ మంగళగౌరి వ్రతం జేసుకోవటం, మంగళవారాలు జేసుకోవటం చాలా ముఖ్యము. సోమవారాలు చేసుకుంటే ఇంకా ముఖ్యము. ఇవి చేసుకున్నా, చేసుకోకపోయినా మీరందరూ ఖచ్చితంగా వరమహాలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి. అడగకుండానే అమ్మవారు ఎన్నో వరాలు మనందరికి ఇస్తూ ఉంటుంది. ఈ శుక్రవారం రోజున ఈ శ్రావణమాసం వ్రతం పౌర్ణమి రోజున గనక మీరు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం గనక మీరు భక్తి శ్రద్ధలతో గనక అమ్మవారి గనక వరమహాలక్ష్మి వ్రతం చేసుకుంటే మీకు అనంతమైన సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వినాయక చవితి కూడా 27వ తారీఖున ఉంది కాబట్టి సిద్ధి, బుద్ధి ప్రదాత అని చెప్తూ ఉంటారు. అంటే మనకు అనుకున్న పని ఎక్కడ ఆటంకాలు లేకుండా విజయం సాధించాలని, దీనితో పాటు మనకి ఉన్నతమైన మన బ్రెయిన్ కూడా చాలా షార్ప్‌గా ఉండాలని ఉద్దేశంతో మనకి ఒక భక్తితో ఈ పండుగని ఖచ్చితంగా జరుపుకోండి. ఈ టైంలో మీరు బయటికెళ్ళి ఏయేయో పనులు చేసేదానికంటే కూడాను ఇంట్లో కూర్చొని కుటుంబ సభ్యులతోటి ఆధ్యాత్మికంగా, భక్తి శ్రద్ధలుగా ఈ యొక్క శ్రావణ మాసాన్ని చక్కగా ప్రతిరోజును జరుపుకుంటే గనక మీకు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతే గనక ఎవరికైనా గనక ఉద్యోగం రీత్యా కొంచెం ఇబ్బందికి పడుతూ ఉంటే గనక వీళ్ళకి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకున్న, హనుమాన్ కార్యసిద్ధి మంత్రం చదువుకున్న, సూర్య అష్టకం చదువుకున్నా గానీ చక్కగా బాగా కలిసొస్తుంది. సూర్యుడికి నమస్కార ప్రియుడంటారు కాబట్టి మీరు హ్మ్, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయటం బాగా ప్రాక్టీస్ చేయండి. వీటితో పాటు ఈ రాశి వాళ్ళు ఎవరికైనా గనక ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే కుబేర పాశుపత అభిషేకము, లేదంటే మహాలక్ష్మి విశేష హోమము చక్కగా జరిపించుకోండి. కొంతమంది
ఆహ్, లాస్ట్ ఇయర్ అంతా నేను కొంతమందికి 1-1 బేసిస్‌తో వాళ్ళ ఇళ్లల్లో చేయటం జరిగింది. కుబేర పాశుపతాభిషేకము, మహాలక్ష్మి విశేష హోమము. అయితే కొంతమంది నాకు ఫోన్ కాల్ చేశారు. 1-1 చాలా ఖర్చవుతుంది కాబట్టి వాళ్ళు భరించలేక చేపించుకోవటం మానేశారు. అయితే అలాంటి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఇది సామూహికంగా చేయటం ప్రారంభించాము. ఆగస్టు 21 తారీఖు, 22 తారీఖు 2 రోజులు. ఆగస్టు 21 వచ్చేటప్పటికి కుబేర పాశుపత అభిషేకం చేస్తూ ఉన్నాము. ఇది సామూహికంగా అందరూ వచ్చి చక్కగా కూర్చొని పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది ఓపెన్‌గా టెంపుల్‌లో జరుగుతుంది. రెండోదొచ్చేటప్పటికి ఇది మనకి శుక్రవారం 22 తారీఖున వస్తుంది. ఈరోజు వచ్చేటప్పటికి మహాలక్ష్మి విశేష హోమము ప్లాన్ చేసాము. ఈ యొక్క ఉద్దేశ్యం ఏమంటే మహాలక్ష్మి విశేష హోమం శీఘ్ర ధన ప్రాప్తి, నష్టద్రవ్య ప్రాప్తి అని చెప్తారు. అంటే మీరు ఇంతకుముందు ధనాన్ని గనుక ఎక్కడన్నా పోగొట్టుకున్న, లాసులొచ్చినా, పార్ట్నర్‌షిప్‌లో పెట్టి ఇన్వెస్ట్‌మెంట్ చేసి, ధనం మీకు రాకుండా ఆగిపోయి ఉంటే, అది ధనం మీకు చాలా శీఘ్రంగా రావటానికి, అలానే నష్టపోయిన వాటిని మళ్ళా తిరిగి తెచ్చుకోవడానికి నష్టద్రవ్య ప్రాప్తికి ఈ విశేష హోమం ప్లాన్ చేయడం జరిగింది. ఇదొచ్చేటప్పటికి ఆగస్టు 22 తారీఖున లాస్ట్ శుక్రవారం చేయటం జరుగుతూ ఉంది. మీకు మరిన్ని వివరాలు కావాలనుకుంటే గనక ఈ క్రింద కనిపిస్తున్న నంబర్‌కి గనక కనెక్ట్ అయితే మీకు వివరాలు ఇవ్వటం జరుగుతుంది. మీరందరూ చక్కగా భక్తి శ్రద్ధలతోటి ఈ 2 రోజుల కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మీకున్న ధనానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ పోగొట్టుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ రాశి వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలను కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.